20 నుండి 30 అని చెప్పేసి ఆయన సంఖ్య చెప్పినప్పుడు ఆ 20-30 పేర్లు చెప్తే అయిపోద్ది ఆయన. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా వేణుస్వామి ప్రిడిక్షన్ని చాలామంది నమ్ముతారు కాబట్టి నమ్మేవాళ్ళు ఈ విషయాన్ని ఖచ్చితంగా గట్టిగా నమ్ముతారు. వచ్చేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కవిత 20 నుండి 30 అసెంబ్లీ స్థానాలు గెలుచుకోబోతుంది. తెలంగాణలో ఎవరు అధికారంలోకి రావాలన్నా అది డిసైడ్ చేసేది కల్వకుంట్ల కవితనే అనేది వేణుస్వామి ప్రిడిక్షన్. కూల్చివేతలకు రంగం సిద్ధం. స్పెషల్ టాస్క్ ఫోర్స్కు ఆదేశాలు జారీ చేసిన సిఎంసి కమిషనర్ కానాంబేట్ ప్రభుత్వ సర్వే నెంబర్ 11/33, 11/34లలో అక్రమ నిర్మాణాలపై కొరడా. సిటీ ప్లానర్ ఆధ్వర్యంలో జరగనున్న కూల్చివేతలు నోటీసులు జారీ కావడంతో అక్రమార్కుల గుండెల్లో గుబులు. కూల్చివేతల అనంతరం ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడంతో పాటు బిల్డింగ్ను సీజ్ చేయాలి. ఫలించనున్న మహాపత్రిక పోరాటం. మనం చెప్పినాం, ఏదైతే కానామేట్లో ఉన్నటువంటి సర్వే నెంబర్ 11/33, 11/34 ఈ అక్రమ నిర్మాణంపై అధికారులు చర్యలు తీసుకునేంత వరకు కూడా మహాపత్రిక పోరాటం చేస్తుంది. ఏఎన్ఎన్ మహా 2 కూడా సంయుక్తంగా పోరాటం చేస్తాయని చెప్పినాం. ఆ దిశగా అధికారులు అడుగులు వేస్తూ ఉన్నారు. సో మహాపత్రిక చేసిన పోరాటం ఫలించడానికి అంటే ఇక శుభరోజులు దగ్గరికి వచ్చిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. అయితే ఆ కూల్చివేతలకు రంగం సిద్ధమైంది. స్పెషల్ టాస్క్ ఫోర్స్కు ఆదేశాలు జారీ చేసిన సిఎంసి కమిషనర్ అని చెప్పేసి వార్త వస్తున్నాము. నిజంగా మనం ఈ కానామేట్లో 11/33, 11/34లపై మహాపత్రిక ఎన్ని కథనాలు ప్రచారం చేసిందో, చాలా ప్రచురించింది కథనాలను, వారు చేసేటువంటి భాగవతాలు, ఆ అక్రమ కట్టడాలను ఎప్పటికప్పటికి ఎండగట్టింది. ఈరోజు దాని రియాక్షనే అక్కడ అధికారులు ఆ అక్రమ కట్టడాన్ని కూల్చివేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారట. కానాంబేట్ ప్రభుత్వ భూముల్లో నిర్మితమవుతున్న అక్రమ నిర్మాణాల కూల్చివేతకు రంగం సిద్ధమైంది. సర్వే నెంబర్ 11/33, 11/34లలో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన అక్రమ నిర్మాణాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ డాక్టర్ జి శ్రీజన గురువారం స్పెషల్ టాస్క్ ఫోర్స్ నోడల్ అధికారిని ఆదేశించారు. సిటీ ప్లానర్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఈ భారీ కూల్చివేతల కార్యక్రమం కొనసాగుతుందని టౌన్ ప్లానింగ్ అధికారులు వెల్లడించారు. ఇప్పటికే నోటీసులు జారీ కావడంతో అక్రమార్కుల గుండెల్లో వణికి మొదలైంది. 22A నిషేధిత భూమిలో సుమారు 4,000 చదరపు గజాలు, 100 కోట్ల విలువైన స్థలంలో భారీ బహుళ అంతస్తుల కమర్షియల్ నిర్మాణాలు చేపడుతున్నారంటూ మహాపత్రిక అక్షర పోరాటంతో అధికార యంత్రాంగం దిగొచ్చింది. గతంలో మహాపత్రిక చేసినటువంటి కథనాలు కానామేట్లో అక్రమ నిర్మాణం, 22A నిషేధ ప్రాంతంలో సర్వే నెంబర్ 11/33, 11/34లలో అక్రమ నిర్మాణాలపై మహాపత్రిక ఇచ్చినటువంటి కథనాలు మీరు చూసుకుంటే తెలుసు. ఇవన్నీ కథనాలే. కానామేట్లో ఉన్నటువంటి 11/33, 11/34పై అక్రమ నిర్మాణంపై మహాపత్రిక చేసినటువంటి అక్షర పోరాటం అంతా కూడా ఇవన్నీ ప్రచురించి చూడండి ఒకసారి. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని షేర్లింగంపల్లి మండలం కూకట్పల్లి జోన్ హైటెక్ సిటీ కూకట్పల్లి ప్రధాన రహదారిని ఆనుకొని బుట్టా కన్వెన్షన్ పక్కన ఉన్న ప్రభుత్వ సర్వే నెంబర్లు 11/33, 11/34లో చేపట్టిన అక్రమ నిర్మాణాలపై కూల్చివేత చర్యలకు రంగం సిద్ధమైంది. ప్రభుత్వ భూముల పరిరక్షణకు అధికార యంత్రాంగం నడుం బిగించింది. నిషేధిత జాబితా 22Aలో నమోదైన ప్రభుత్వ భూముల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని సిఎంసి కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ భూములను ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన వారిపై ఎలాంటి జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని కమిషనర్ స్పష్టం చేసినట్టు తెలిసింది. ఇందులో భాగంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్ విభాగాలను రంగంలోకి దింపి కూల్చివేతలకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించినట్లు టౌన్ ప్లానింగ్ అధికారులు పేర్కొన్నారు. సిటీ ప్లానర్ పర్యవేక్షణలో కూల్చివేతల ప్రక్రియ కొనసాగుతుందని వారు తెలిపారు. హైటెక్ సిటీకి కూతవేటు దూరంలో ఉన్న కానామేట్ ప్రభుత్వ భూమిలో సుమారు 4,000 చదరపు గజాలలో నిర్మితమవుతున్న అక్రమ నిర్మాణాలపై ప్రజావాణిలో అనేక ఫిర్యాదులు అందడంతో అధికారులు చర్యలకు ఉపక్రమించారు. ప్రభుత్వ భూములను పరిరక్షించాల్సిన బాధ్యత కలిగిన యంత్రాంగం ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణలోకి తీసుకుంది. భూమి రికార్డులు, నిషేధిత జాబితాలో నమోదైన వివరాలు, నిర్మాణాలకు సంబంధించిన అనుమతులను పరిశీలించిన అనంతరం అక్రమ నిర్మాణాలపై చర్యలకు నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సిటీ ప్లానర్ ఆధ్వర్యంలో యాక్షన్ ప్లాన్ అంట. అక్రమ నిర్మాణాల కూల్చివేత కోసం సిటీ ప్లానర్ పర్యవేక్షణలో ప్రత్యేక కార్యాచరణ రూపొందించారు.
ఎస్టీఎఫ్, టౌన్ ప్లానింగ్, ఇతర సంబంధిత విభాగాల సమన్వయంతో కూల్చివేతలు చేపట్టేందుకు ఏర్పాటు జరుగుతున్నాయి. నిర్మాణాల వద్ద పరిస్థితిని పరిశీలించి అవసరమైన యంత్రాంగాన్ని సిద్ధంగా ఉంచాలని ఉన్నతాధికారులు ఆదేశించినట్లు సమాచారం. ప్రభుత్వ భూముల్లో నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన నిర్మాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ కొనసాగివ్వమని అధికారులు స్పష్టం చేశారు. చట్టపరమైన ప్రక్రియను పూర్తి చేసి కూల్చివేతలు చేపట్టేందుకు చర్యలు వేగవంతం చేశారు. నోటీసులు జారీ కావడంతో అక్రమార్కుల గుండెలో గుబులు. అక్రమ నిర్మాణాలకు సంబంధించి సంబంధిత వ్యక్తులకు ఇప్పటికే నోటీసులు జారీ అవడంతో అక్రమ నిర్మాణదారుల్లో ఆందోళన మొదలైనట్లు అక్రమార్కుల అంచుల వర్గాల నుండి వ్యక్తమవుతుంది. కూల్చివేతలు ఎప్పుడు ప్రారంభమవుతాయన్న దానిపై కానామేట్లో ఉత్కంఠ నెలకొంది. ఇప్పటి వరకు నోటీసులు, ఫిర్యాదుల స్థాయిలో ఉన్న వ్యవహారం ఇప్పుడు క్షేత్రస్థాయి చర్యల దిశగా చేరుకోవడంతో అక్రమ నిర్మాణదారులకు గట్టి ఎదురుదెబ్బ తాకింది. ఫలించిన మహాపత్రిక పోరాటం. కానామేడ్ ప్రభుత్వ భూముల వ్యవహారాన్ని మహాపత్రిక నిరంతరం ప్రజల ముందుకు తీసుకువచ్చింది. సర్వే నెంబర్లు 11/33, 11/34లో ప్రభుత్వ భూముల స్థితి, నిషేధిత 22A జాబితా, అక్రమ నిర్మాణాల వ్యవహారం, అధికారుల బాధ్యత వంటి అంశాలపై వరుస కథనాలు ప్రచురించింది. ప్రభుత్వ ఆస్తులను పరిరక్షించాలని కోరుతూ సుదీర్ఘంగా సాగించిన పత్రిక పోరాటానికి ఇప్పుడు అధికారుల చర్యలు బలాన్ని చేకూర్చాయి. సిఎంసి కమిషనర్ ఆదేశాలతో స్పెషల్ టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగుతుండడం, సిటీ ప్లానర్ పర్యవేక్షణలో కూల్చివేతలకు కార్యాచరణ సిద్ధం కావడంతో కానామేట్లో అక్రమ నిర్మాణాలపై చర్యలు తప్పవనే స్పష్టత ఏర్పడింది. త్వరలోనే కూల్చివేతల ప్రక్రియ ప్రారంభం కానుండడంతో ప్రభుత్వ భూముల పరిరక్షణపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఇది మహాపత్రిక చేసినటువంటి పోరాటం అంతా ఇంత కాదు. ఈ అక్రమ నిర్మాణం, ఇది అక్రమ నిర్మాణం, అది 22A నిషేధిత ప్రాంతం, అది ప్రభుత్వ భూమి. 11/33, 11/34లో నిర్మిస్తున్నటువంటి ఆ భూమి అంతా కూడా ప్రభుత్వ భూమి, అక్కడ నిర్మాణం చేస్తున్నారు అక్రమంగా అని చెప్పేసి మహాపత్రిక కొన్ని నెలలుగా ఈ వార్తను ప్రచురిస్తూ ఉంది. ఎట్టకేలకు మహాపత్రిక పోరాటం, ఆ అక్షర పోరాటం ఫలించింది. అయితే ఆ అక్రమ నిర్మాణాలు, ఆ రెండు ఏదైతే ఉన్నాయో 11/33, 11/34 సర్వే నెంబర్లో ఆ అక్రమ నిర్మాణాలను, ఆ కట్టడాలను కూల్చివేసే దిశగా అడుగులు వేస్తూ ఉన్నారు అధికారులు అయితే. సో ఇది మరొకసారి మహాపత్రిక, ANN రెండు సంయుక్తంగా ప్రజల సమస్యల కోసం పోరాటం చేస్తాయని చెప్పేసి మరోసారి నిరూపించింది. గతంలో ఎన్నో సమస్యలను మనం వెలికి తీసినాం. ఆ సమస్య పరిష్కారాన్ని కూడా మనం మార్గం చూపించింది మహాపత్రిక, ANN తెలుగు. మరొకసారి ఇక్కడ ప్రజలకు ప్రజా సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తుందనడంలో అతిశక్తి కాదు మహాపత్రిక. సో ఇక్కడ మరొకసారి మహాపత్రిక పోరాటం ఫలించిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమార్ రెడ్డి ర్యాష్ డ్రైవింగ్, ఇన్నార్బిటాల్ మాల్ ఎదురుగా కారుతో యువతిని ఢీకొట్టిన సంజూష్, చికిత్స పొందుతూ యువతి మృతి, కేసు నమోదు. ఇది కథ. హైదరాబాదులోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదం కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇనార్బిటాల్ మాల్ ఎదురుగా జరిగిన రోడ్డు ప్రమాదంలో 26 ఏళ్ల షాపింగ్ మాల్ ఉద్యోగిని భారతి ముఖి మృతి చెందిన ఘటనలో విచారణ వేగవంతం చేసిన పోలీసులు ప్రముఖ వ్యాపారవేత్త ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు లింగమనేని సంజూష్ను నిందితుడిగా చేరుస్తూ కేసు నమోదు చేశారు. సంజూష్పై FIR కూడా ఫైల్ చేశారు. హైదరాబాద్ ఇన్నార్బిటాల్ మాల్ ఎదురుగా ఈ నెల 16న కారు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో లైఫ్ స్టైల్ స్టోర్లో పనిచేస్తున్న భారతి మృతి చెందారు. రాజ్యసభ సభ్యుడు లింగమనేని రమేష్ కుమారుడు సంజూష్ అతివేగంగా కారు నడిపి యువతిని ఢీకొట్టినట్లు పోలీసులు గుర్తించారు. మృతురాలు సహచరుల ఫిర్యాదుతో మాదాపూర్ PSలో ఫిర్యాదు చేశారు. కేసు అదేవిధంగా నిర్లక్ష్యంగా వాహనం నడిపి మరణానికి కారణమైనందుకు గాను భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 1061 కింద లింగమనేని సంజూష్పై పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు. ఇప్పుడు నాయకులేమో ఎట్లా ముందుకెళ్ళాలి, ఏ విధంగా రాజకీయంగా ముందుకెళ్ళాలి అని చెప్పేసి వాళ్ళు అట్లా వెళ్తుంటే, ఈ రాజకీయ నాయకుల కొడుకులేమో ఈ రకంగా చేస్తూ ఉన్నారు. మొన్న శ్రీధరి అప్పలరాజు మాజీ మంత్రి కుమారుడు కూడా ఇదే కథ చేసిండు. అసలు ఎందుకు మరి నాయకుల కొడుకులు ఈ విధంగా చేస్తున్నారో అర్థమవుతలేదు. మరి వాళ్ళు ప్రజా సమస్యలో నిమగ్నమై సొంత కుటుంబాన్ని మర్చిపోతే వీళ్ళు ఈ రకంగా మారుతున్నారా, లేకపోతే మన దగ్గర పేరు అధికారం ఉందిగా చల్ నువ్వు నడుపురా,
బేటా ఏం కాదు వెళ్ళు ఏమైనా చూసుకుందాం అని చెప్పేసి ధైర్యం ఇస్తున్నారు నాయకులు, అర్థమవుతలేదు. కానీ ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకుల కొడుకులు చేసేటువంటి తతంగాలు అంత ఇంత కాదు. వాళ్ళ కొడుకుల వల్ల వాళ్ళ తండ్రుల రాజకీయ భవిష్యత్తు అనేది నాశనం అవుతుంది. ఇప్పుడు జనసేన ఎంపీ లింగమనేని రమేష్ కుమారుడు చేసినటువంటి ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ఒక యువతి చనిపోయింది. పాపం ఒక స్టోర్లో పనిచేస్తుంది, మాదాపూర్లో ఒక స్టోర్లో ఆమె పనిచేస్తూ పాపం ఆ పుట్టగూడి నింపుకుంటూ ఉంటుంది. ఆ యువతిని వచ్చి ర్యాష్ డ్రైవింగ్తో వచ్చి గుద్దిందట. ఇప్పుడు ఆమె చనిపోయింది. ఇప్పుడు ఆ కుటుంబానికి భరోసా ఎవరు? ఈ కథ ఏంది? సరే, ఇప్పుడు ఇక్కడ కేవలం ఓన్లీ ఎంపీకే ఇది ఇంపాక్ట్ అవుతుందంటే ఎంపీకే ఇంపాక్ట్ కాదు, జనసేన పార్టీకి కూడా నష్టం కలిగించేటువంటి అవకాశం ఉంది. పలానా జనసేన ఎంపీ కొడుకాట, జనసేన బయట అన్ని నీతులు చెప్తుంది, ఆ నాయకులు ఏమో ఆ నాయకుల కొడుకులేమో ఈ రకంగా చేస్తారని చెప్పేసి చాలామంది ఆరోపిస్తారు. ఒకటి చేసిన కారణంగా వల్ల వాళ్ళ నాన్న రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది, దాంతోపాటుగా వాళ్ళ నాన్న ఏ పార్టీలో ఉన్నాడో ఆ పార్టీ కూడా ఇబ్బంది అవుతుంది. ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. ఎవరైతే రాజకీయ నాయకుల ఈ ప్రముఖుల కొడుకు ఉన్నారో ఇవన్నీ చూసుకొని వెళ్ళాలి. బయటకు వెళ్ళినప్పుడైనా ఎక్కడైనా ఏమైనా చేసినా కూడా ఇది చేస్తే దీనివల్ల ఏమవుతుంది, దీనివల్ల ఎలాంటి ఇంపాక్ట్ పోతుంది, ఎంత దూరం దారితీస్తుంది అనేది కూడా ఆలోచించుకోవాలి. ఏదో పుస్తక పోయి చేసినంత మాత్రాన అన్నీ చేతులు దొరికి నాన్నకు అది ఉంది, పదవి ఉంది, ఇది ఉంది అంటే అన్నీ కలవు. ఇప్పుడు నువ్వు ఎంపీ కొడుకు అని తెలుసు వాళ్ళకు, ఆయన కూడా నీ మీద ఎఫ్ఐఆర్ చేశారు. నడవదు అట్లా, ఒకప్పటిక లేదు. ఇప్పుడు బావిలోకి దూసుకెళ్లిన కారు, ఒకే కుటుంబంలో 4 మృతి. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో విషాదం. పాపం 4 ఒకే కుటుంబానికి చెందిన భార్యాభర్తలు, 2 పిల్లలు. సిద్దిపేట జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. బావిలోకి కారు దూసుకెళ్లిన ఘటనలో 4 మృతి చెందారు. ఈ ఘోర ప్రమాదం దుబ్బాక